హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు బీఈఎల్ భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ నుండి మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్‌కి సంబంధించింది. సో ఇక్కడ మనకు పోస్ట్ నేమ్ చూసుకుంటే ఇక్కడ ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైన్ తర్వాత ఇక్కడ టెక్నీషియన్ సి తర్వాత జూనియర్ అసిస్టెంట్ అనేది ఈ విధంగా అయితే పోస్ట్ నేమ్ అయితే ఇచ్చారు. సో మనకు ఇంజినీరింగ్ అసిస్టెంట్ వచ్చేసి ఇక్కడ 3 ఇయర్స్ డిప్లొమా అయితే ఉండాలని ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. అండ్ ఇక్కడ ట్రేడ్ వచ్చేసి మనకు ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ అయితే ఉండాలి. తర్వాత ఇక్కడ రిజర్వేషన్ కేటగిరీ వైస్ అయితే వారు ఇచ్చారు. తర్వాత మనకు ఇక్కడ సాలరీ సంబంధించినది ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. అండ్ ఇక్కడ టెక్నీషియన్ సికి సంబంధించిన ఇక్కడ 10th అండ్ ఐటీఐ అయితే పాస్ అయి ఉండాలి. దాంతో పాటు 1 ఇయర్ అప్రెంటిస్‌షిప్ చేసి అయితే కంపల్సరీ అయితే ఉండాలి. సో ఇక్కడైతే మనకు ట్రేడ్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇక్కడ మెకానిక్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకు పోస్ట్ నేమ్ తర్వాత ఇక్కడైతే కేటగిరీ వైస్ అయితే చూసుకోండి. ఆ తర్వాత జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి మనకు బీకామ్ లేదా బీబీఎం 3 ఇయర్స్ ఇక్కడ కోర్స్ తీసుకుంటే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ట్రేడ్ వచ్చేసి బీకామ్, బీబీఎం అయితే ఉండాలి. సో ఇక్కడైతే రిజర్వేషన్ తర్వాత సాలరీ అయితే చూసుకోండి. సో ఈ విధంగా అయితే మనకు పూర్తి డీటెయిల్స్ వాళ్ళు మాత్రం ఈ యొక్క నోటిఫికేషన్‌లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు జాగ్రత్త చూసుకోండి. అండ్ మనకు ఇక్కడ నేషనాలిటీ వచ్చేసి ఓన్లీ ఇండియన్ సిటిజన్ మాత్రమే అప్లై చేయాలి. అండ్ మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి ఇక్కడైతే ఇక్కడ కట్ ఆఫ్ ఏజ్ వచ్చేసి మనకు 1 జూన్ నుండి అయితే మనకు కట్ ఆఫ్ ఏజ్ అనేది ఇచ్చారు. సో ఏజ్ అనేది అండ్ 28 ఇయర్స్ అయితే ఉండాలని ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. అండ్ ఇక్కడ రిలాక్సేషన్ అయితే చూసుకోండి. అండ్ ఇక్కడ మనకు సంబంధించిన ఇక్కడైతే పర్సెంటేజ్ అనేది ఈ విధంగా రావాలని వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ మనకు సబ్జెక్ట్ వైస్ కూడా ఇక్కడ మనకు ఏ సబ్జెక్ట్ ఎంత మార్క్స్ ఉన్నాయో వాళ్ళు పూర్తిగా అయితే ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి అండర్ రిజర్వ్డ్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ₹250 అనేది ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళకైతే ఎక్స్-సర్వీస్ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అనేది లేదు. సో ఇప్పుడైతే మనం ఇక్కడ బీఈఎల్‌కు సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌కు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్‌సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత నాన్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ ఇక్కడ బీఎల్ హైదరాబాద్ యూనిట్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్‌సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చేస్తాను. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు క్లిక్ హియర్ టు సబ్మిట్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా! సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడైతే మన యొక్క పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరైతే ఇక్కడైతే ఇంజినీరింగ్ అసిస్టెంట్ మీరు అప్లై చేద్దాం అనుకుంటున్నారా? లేదా ఇక్కడ టెక్నీషియన్ సి అనేది అప్లై చేద్దాం అనుకుంటున్నారా? తర్వాత జూనియర్ అసిస్టెంట్ మీద అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో సో మీరు దాని మీద అయితే క్లిక్ చేసేయండి. సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో కావాలంటే క్వాలిఫికేషన్ అయితే వేరే ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడైతే మీరు ఫ్రెషర్ క్యాండిడేట్ ఉంటే ఇక్కడ ఫ్రెషర్ క్యాండిడేట్ ఇక్కడ క్లిక్ హియర్ టు క్రియేట్ లాగిన్ ఉన్నాయి కదా! సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది మనకు రిజిస్ట్రేషన్ పేజ్ అనేది. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఎస్ఎస్‌సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో అదే విధంగా ఇక్కడైతే ఇక్కడ క్యాపిటల్‌లో మీ యొక్క నేమ్ అనేది ఇచ్చేసేయండి. ఫుల్ నేమ్ అనేది. తర్వాత ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ మీ యొక్క ఇయర్ తర్వాత ఇక్కడైతే మీ మంత్ అనేది దీంట్లో ఇచ్చేసేయండి. తర్వాత డేట్ అనేది ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క రీఎంటర్ అనేది ఇంకోసారి అయితే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మీరు ఏ పోస్ట్‌కి అయితే అప్లై చేద్దాం అనుకుంటారో ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి డిసిప్లిన్ మీ యొక్క ట్రేడ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఎలక్ట్రానిక్, మెకానికా తర్వాత ఎలక్ట్రికల్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అడ్రెస్ అనేది ఇచ్చేసేయండి. రన్నింగ్‌లో ఉన్న ఈమెయిల్ అడ్రెస్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే డొమైన్ నేమ్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేసి ఇక్కడ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ gmail.com అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ రీఎంటర్ సేమ్ మీ యొక్క ఈమెయిల్ అడ్రెస్ ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగా అయితే ఇక్కడ పూర్తిగానే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి మనకు పాస్వర్డ్ అయితే ఒకటి క్యాపిటల్ ఉండాలి. తర్వాత నంబరింగ్, తర్వాత స్పెషల్ క్యారెక్టర్, తర్వాత మీ యొక్క నేమ్ అనేది స్మాల్ లెటర్‌లో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే వాళ్ళు అడుగుతున్నారు హావ్ యూ అండర్‌స్టూడ్ ద గైడ్‌లైన్స్. సో ఇక్కడైతే యెస్ అయితే ఇచ్చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడైతే జాగ్రత్తగా చూసుకోండి రిజిస్ట్రేషన్ వచ్చేసి. తర్వాత అయితే వాళ్ళు ఎడిట్ ఆప్షన్ మాత్రం ఇవ్వరు. సో ఇక్కడ కెనాట్ బి మోడిఫై ఆన్ లేటర్ స్టేజ్. సో ఇక్కడైతే ఈ విధంగా అయితే ఇచ్చారన్నమాట. సో ఈ విధంగా జాగ్రత్త చూసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మనకు రిజిస్ట్రేషన్ అయితే సక్సెస్‌ఫుల్ అని చూపెడుతుంది. అండ్ మనకు అక్నాలెడ్జ్‌మెంట్ వచ్చేసి మన యొక్క ఈమెయిల్ అడ్రెస్ వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ నుండి అయితే మనం లాగిన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ప్రొసీడ్ టు లాగిన్ ఉంది కదా! సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మన యొక్క ఈమెయిల్ అడ్రెస్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఏ పోస్ట్‌ని అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ యొక్క పోస్ట్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత మీరు ఏ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకున్నారో ఆ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, మనం లాగిన్ చేసిన వెంటనే ఈ విధంగా మనకు డాష్‌బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు టు బీ కంప్లీటెడ్ అని చూపెడుతుంది కదా రెడ్ కలర్‌లో. సో ఇవన్నీ అయితే మనం కంప్లీట్ అయితే చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ సెక్షన్ 1 వచ్చేసి ఇక్కడ ఫిల్ అప్లికేషన్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనం పర్సనల్ ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి కదా! సో దీని మీద క్లిక్ చేసేయండి.
ఇచ్చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ డేట్ అయితే అడుగుతుంది. మనకు 11th జులై వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంటుందని మెన్షన్ అయితే చేసినారు. సో ఓకే మీద క్లిక్ చేసేయండి. తర్వాత ఇంకోసారి అయితే క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ మోస్ట్ ఇక్కడ హ్యావ్ అప్రెంటిస్‌షిప్ ఇక్కడ 1 ఆర్ 3 ఇయర్స్ అయితే ఇక్కడ కంపల్సరీ పోస్ట్ టెక్నీషియన్ అయితే ఉండాలని చెప్తున్నారు. సో ఓకే మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో మీ యొక్క ఇక్కడ మీరు మిస్టర్సా, మిసెస్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సర్‌నేమ్ వచ్చేసి. తర్వాత జెండర్ వచ్చేసి మీరు మేలా, ఫీమేల్ అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్‌గా వచ్చేసింది. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఇక్కడ సర్‌నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మిస్టర్ ఇక్కడ డిఆరా లేట్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్‌సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో అదే విధంగా ఇక్కడ క్యాపిటల్ లెటర్‌లో అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క అడ్రస్ అయితే ఇవ్వాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క ఇంటి నెంబర్, తర్వాత మీ యొక్క ఊరి పేరు, మీ యొక్క ఆధార్ కార్డ్‌లో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి సెకండ్ అంటే మీకు లైన్ ఉంటాయి కదా! ఎన్ని లైన్ ఉన్నాయో అన్ని లైన్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మీ యొక్క సిటీ నేమ్ అనేది ఇచ్చేసేయండి. సో ఈ విధంగా జాగ్రత్త ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో మీకు ఆధార్ కార్డ్‌లో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసిన తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి జాగ్రత్తగా. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఇంకోసారి అయితే ఇక్కడ ఇదైతే అవసరం లేదు. సో ఇక్కడైతే మనకు ప్రెజెంట్ అడ్రస్ మరియు పర్మనెంట్ అడ్రస్ ఉన్నాయి కదా! సో ఇక్కడ డూ యూ నాట్ మెన్షన్ యువర్ నేమ్ అగైన్ టిక్ ద హియర్ రిపీట్ ప్రెజెంట్ అడ్రస్ అని ఉన్నాయి కదా! సో దీంట్లో టిక్ చేసేస్తే మనకు ఆటోమేటిక్‌గా అనేది ఫిల్అప్ అనేది అయిపోతాయి. ఒకవేళ మీకు ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంటే ఇక్కడ అన్బాక్స్ చేసేసి మీరు వేరే అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. సేమ్ ఉంటే ఇక్కడ సేమ్ మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ వచ్చేసి మీ యొక్క మొబైల్ నంబర్ అనేది దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే రిలీజియన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో హిందూ, ముస్లిమ్స్ అనేది ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ మీ యొక్క కేటగిరీ ఏంది అండర్‌స్టూడ్ కేటగిరీయా, ఈబీఎస్, ఓబీసీయా ఇక్కడైతే ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ దగ్గర ఉన్న నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఊరి పేరు అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసేయండి. సో ఈ విధంగా చేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ వచ్చేసి మీరు అన్‌మ్యారీడా, మ్యారీడా అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ నేషనాలిటీ వచ్చేసి ఇక్కడ ఇండియన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డూ యూ హ్యావ్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్. సో మీకు సంబంధించిన అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ ఉన్నదా అంటున్నారు. సో ఇక్కడ కంపల్సరీ అయితే యెస్ అయితే చేయాలి. ఎందుకంటే వాళ్ళు నోటిఫికేషన్‌లో ఆల్రెడీ అయితే మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ జాగ్రత్తగా అనేది ఇక్కడ మీకు సంబంధించిన అప్రెంటిస్‌షిప్ చేసి ఉంటే ఇక్కడ ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఇయర్ ఇక్కడ థర్డ్ ఇయర్ అయితే చేసి ఉంటే ఇక్కడ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రమ్ ఎక్కడ నుండి ఎక్కడ వరకు అయితే మీరు ఇక్కడ కోర్స్ తీసుకున్నారో ఆ యొక్క సంబంధించిన డ్యూరేషన్ కోర్స్ అనేది ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఆర్ యూ రిజిస్టర్డ్ ఇన్ తెలంగాణ ఎంప్లాయీ ఎక్స్చేంజ్. సో ఇక్కడ ఉంటే యెస్ చేయండి. లేకపోతే నో మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఈ విధంగా ఓకే చేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆర్ యూ రెగ్యులర్ ఎంప్లాయిడ్ ఇక్కడ రెగ్యులర్ అంటే గవర్నమెంట్ గాని ఇక్కడ డిపార్ట్మెంట్‌లో ఏదైనా చేసి ఉంటే ఇక్కడ యెస్ చేయండి. లేకపోతే నో మీదే క్లిక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే ఇక్కడైతే యెస్ అయితే చేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీదే క్లిక్ చేసేయండి. అండ్ ఇక్కడ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడ యెస్ అయితే చేయండి. లేకపోతే నో మీదే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అన్ని ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి సేవ్ పర్సనల్ పార్టిక్యులర్ ఉన్నాయి కదా! సో దీని మీద క్లిక్ చేసేయండి. సో చేసిన తర్వాత మనకు సేవ్ అనేది అయిపోతుంది. తర్వాత ఇక్కడ బ్యాక్ మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫిల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఉన్నాయి కదా! సో దీని మీద క్లిక్ చేసేయండి. సో చేస్తే మనకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ సెలెక్ట్ క్వాలిఫికేషన్ లెవెల్ ఉన్నాయి కదా! సో మీ యొక్క క్వాలిఫికేషన్ ఫస్ట్ వచ్చేసి 10th మ్యాట్రిక్ కలెక్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో తర్వాత ఇక్కడ యాడ్ క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేసేస్తే మనకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి మీ యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్‌సి అనేది టైప్ అనేది చేసేయండి. సో ఇక్కడ ఎస్ఎస్‌సి టైప్ చేసిన తర్వాత మీ యొక్క సబ్జెక్ట్ నేమ్ అనేది ఇక్కడ అయితే ఇచ్చేసేయండి. అండ్ మీరు డ్యూరేషన్ సో ఇక్కడ నుండి ఇక్కడ మీరు ఎప్పుడైతే ఇయర్, మంత్ పాస్ అంటే స్టార్టింగ్ ఇయరో ఆ యొక్క ఇయర్ అండ్ మంత్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత పాసింగ్ ఇయర్, మంత్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత బోర్డ్ యూనివర్సిటీ నేమ్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మార్క్స్ ఇక్కడ మార్కింగ్ స్కీమ్ వచ్చేసి మీరు మార్క్సా ఇక్కడ గ్రేడా, సీజీపీఏ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. అండ్ మీకు సంబంధించిన సీజీపీఏ ఆఫ్టర్ మార్క్స్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మాక్సిమం మార్క్స్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత గ్రేడ్ ఉంటే గ్రేడ్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ డెలివరీ మోడ్ వచ్చేసి మీరు ఇక్కడైతే ఫుల్ టైమ్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు సేవ్ క్వాలిఫికేషన్ కదా! సో దీని మీద క్లిక్ చేసేస్తే మనకు సేవ్ అనేది అయిపోతుంది. తర్వాత అయితే ఈ విధంగా అయితే మనకు 10th క్వాలిఫికేషన్ అయితే ఈ విధంగా అయితే యాడ్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఐటీఐ సంబంధించిన అయితే క్వాలిఫికేషన్ అయితే యాడ్ చేసుకోండి. సో మీకు ఎన్ని క్వాలిఫికేషన్ ఉంటదో అన్ని క్వాలిఫికేషన్ అయితే ఇక్కడైతే యాడ్ అయితే చేసుకోండన్నమాట. సో ఈ విధంగా యాడ్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ యాడ్ క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే వస్తుంది. సో మీ యొక్క ఇక్కడ క్వాలిఫికేషన్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి డిసిప్లిన్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఎలక్ట్రానిక్ మెకానిక్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. తర్వాత డ్యూరేషన్ సో ఇక్కడైతే మంత్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే ఇయర్, మంత్ అనేది ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పాసింగ్ మంత్, తర్వాత ఇయర్ ఇచ్చేసేయండి. తర్వాత బోర్డ్ యూనివర్సిటీ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత మార్క్స్ స్కీమ్ వచ్చేసి ఇక్కడ మార్క్సా గ్రేడ్ అనేది ఇచ్చేసేయండి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆఫ్టర్ మార్క్స్ వచ్చేసి మీకు ఎన్ని మార్క్స్ అనేది వచ్చినాయో అన్ని మార్క్స్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మాక్సిమం మార్క్స్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఆ గ్రేడ్ అనేది మనకు ఆటోమేటిక్‌గా కాలిక్యులేట్ అయితే అయిపోతుంది. తర్వాత డెలివరీ మోడ్ వచ్చేసి ఇక్కడ ఫుల్ టైమా, పార్ట్ టైమా అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకు క్వాలిఫికేషన్ అయితే యాడ్ అయిపోతాయి. సో మీకు నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉంటే మీరైతే ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా క్వాలిఫికేషన్ యాడ్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీకు అదర్ ఏదైనా అడిషనల్ క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో లేకపోతే అవసరం లేదు. మీకు సంబంధించిన ఇక్కడ క్వాలిఫికేషన్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వాలిడేట్ క్వాలిఫికేషన్ అండ్ ప్రొసీడ్ నెక్స్ట్ స్టెప్ ఉన్నాయి కదా! దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే కంప్లీట్ అని చూపెడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఉన్నాయి కదా! సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. సో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ యాడ్ అయితే చేసేయండి. సో ఒకవేళ మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇక్కడ స్కిప్ అనేది చేసేయండి. ఎందుకంటే వాళ్ళు నోటిఫికేషన్‌లో ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదని వాళ్ళు ఆల్రెడీ అయితే మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడైతే ఎక్స్పీరియన్స్ అని వచ్చేసి నిల్ అనేది ఇచ్చారు. సో మీరు ఇక్కడ ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇచ్చేసేయండి. లేకపోతే అవసరం లేదు. ఆ తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు అప్‌లోడ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ఉన్నది కదా! దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్‌లోడ్ చేయాలి. సో ఇక్కడ మనకు ఫోటో వచ్చేసి ఇక్కడ 50 కేబీలో అయితే ఉండాలి జేపీజీ ఫార్మాట్‌లో. అండ్ సిగ్నేచర్ అయితే సేమ్ ఉండాలి. సో ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసేస్తే మనకు నేమ్ వచ్చేసిన తర్వాత క్లిక్ హియర్ టు అప్‌లోడ్ యువర్ ఫోటోగ్రాఫ్. సో దీని మీద క్లిక్ చేసేసిన తర్వాత మనకైతే ఇక్కడైతే మనకు ఫోటో అనేది వచ్చేస్తుంది. అండ్ తర్వాత ఇక్కడ సిగ్నేచర్ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసేస్తే ఇక్కడ క్లిక్ హియర్ టు అప్‌లోడ్ యువర్ సిగ్నేచర్ ఉన్నాయి కదా! సో దీని మీద క్లిక్ చేసేస్తే మనకు సిగ్నేచర్ అయితే ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ మనకు లాస్ట్ ఫైనల్ స్టెప్ వచ్చేసి ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో మీ యొక్క సర్టిఫికేట్ అయితే ఇక్కడైతే జాగ్రత్తగా అయితే అప్లోడ్ అయితే చేయండి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి 10th మార్క్స్ మెమో అయితే అప్లోడ్ అయితే చేయండి 300 కేబీస్‌లో. సో ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసేసి మనకు ఈ విధంగా అయితే తీసుకొస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క డాక్యుమెంట్ అయితే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి అన్నమాట. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు క్లిక్ హియర్ టు అప్లోడ్ 10th ఎస్ఎస్‌సి స్టాండర్డ్ మార్క్స్ కార్డ్ ఉంది కదా! సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే లోడింగ్ అయిపోయిన తర్వాత మీరైతే 300 కేబీస్‌లో పీడీఎఫ్ ఫార్మాట్‌లో అయితే అప్‌లోడ్ అయితే చేయాలన్నమాట. సో ఇక్కడైతే జాగ్రత్త అయితే గమనించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే మనకు పీడీఎఫ్ అనేది వచ్చేస్తుంది ప్రివ్యూ అనేది. సో దీని మీద క్లిక్ చేసేసి మీ యొక్క ఎస్ఎస్‌సి మార్క్స్ మెమో సంబంధించిన ఇక్కడ సర్టిఫికేట్ అయితే చూసుకోవచ్చు. అండ్ మీ యొక్క సంబంధించిన ఐడీ ప్రూఫ్ అనేది ఇక్కడ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఏదైనా ఉంటే ఇక్కడ 300 కేబీలో ఇక్కడ పీడీఎఫ్ ఫార్మాట్‌లో అయితే అప్‌లోడ్ అయితే చేసేయండి. ఈ విధంగా అయితే ప్రివ్యూ అయితే వస్తుంది. అక్కడైతే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క సంబంధించిన ఐటీఐ అండ్ ఏసీ సర్టిఫికేట్ మార్క్స్ మెమో అయితే అప్‌లోడ్ చేసేయండి. ఆల్ సెమిస్టర్ సంబంధించింది 2 ఎంబీలో అనేది పీడీఎఫ్ ఫార్మాట్‌లో. అండ్ తర్వాత ఎన్ఈసీ సంబంధించిన ఫైనల్ సర్టిఫికేట్ అయితే అప్‌లోడ్ చేసేయండి పీడీఎఫ్ ఫార్మాట్‌లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే వచ్చేసి సర్టిఫికేట్ అప్రెంటిస్‌కి సంబంధించిన 300 కేబీస్‌లో పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఇక్కడ అప్‌లోడ్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీకు సంబంధించిన క్యాస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించిన ఇక్కడైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అయితే 300 కేబీస్‌లో ఇక్కడ పీడీఎఫ్ ఫార్మాట్‌లో అయితే ఇక్కడైతే అప్‌లోడ్ అయితే చేసేయండి. సో ఇక్కడ ప్రివ్యూ అయితే చూసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనకు పీడీఎఫ్ వచ్చినట్టు ఈ విధంగా బాక్స్‌లో అయితే వచ్చేస్తాయి. అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చి వ్యాలిడ్ ఎంప్లాయిడ్ ఇక్కడ రిజిస్ట్రేషన్ అంటే ఇక్కడ ఎక్స్‌చేంజ్ తెలంగాణ ఇది కంపల్సరీ అయితే ఇవ్వాలి. సో అంటే ఎంప్లాయీ ఎక్స్‌చేంజ్ సంబంధించిన రిజిస్ట్రేషన్ కార్డ్ అన్నమాట. సో మనమైతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు దీంట్లో. సో మీరైతే ఎంప్లాయీ ఎక్స్‌చేంజ్ ఆహ్, కార్డ్ ఏ విధంగా అప్లై చేయాలో మీరు యూట్యూబ్‌లో కొడితే అక్కడ నుండి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత 1 వీక్‌లో అయితే మీకు వ్యాలిడ్ ఎంప్లాయీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ అయితే వచ్చేస్తుంది. సో ఆ కార్డ్ అనేది ఇక్కడైతే అప్‌లోడ్ అయితే చేసేయండి. సో ఈ విధంగా పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఇక్కడైతే అప్‌లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ అయితే చూసుకోవచ్చు. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు సేవ్ అండ్ ప్రొసీడ్ టు సబ్మిట్ అప్లికేషన్ ఉంది కదా! సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు డాక్యుమెంట్ అప్‌లోడెడ్ సక్సెస్‌ఫుల్లీ. సో ఇక్కడ ప్రొసీడ్ టు ప్రివ్యూ అప్లికేషన్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మీకు సంబంధించిన ఇక్కడైతే ఇన్‌స్ట్రక్షన్స్ అయితే వస్తాయన్నమాట. ఓకే మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు సంబంధించిన అప్లికేషన్ ఫార్మ్ ప్రివ్యూ అయితే వస్తుంది. సో మీ యొక్క ఫోటో సిగ్నేచర్ తర్వాత మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ ప్రెజెంట్ అడ్రెస్ మీ యొక్క నేమ్, ఫాదర్ నేమ్ అన్నీ అయితే ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. అండ్ మీ యొక్క క్వాలిఫికేషన్ ఇక్కడైతే అన్ని జాగ్రత్తగా చూసుకున్న తర్వాత ఇక్కడ నుండి అయితే మీరు ప్రింట్ అయితే తీసుకోవచ్చు. అండ్ మీరు ఏ సర్టిఫికేట్ అయితే అప్‌లోడ్ చేశారో ఇక్కడైతే అవుపడుతూ ఉంటుంది. సో ఈ విధంగా అన్ని చూసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ప్రొసీడ్ టు సబ్మిట్ అప్లికేషన్ ఫార్మ్ ఉంది కదా! సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఒకవేళ మీకు ఏమైనా మిస్టేక్ అనిపిస్తే ఇక్కడ ఎడిట్ అప్లికేషన్ ఉంది కదా! సో దీని మీద క్లిక్ చేసేస్తే మనకు అప్లికేషన్ ఫార్మ్ అనేది ఎడిట్ అనేది అయిపోతుంది. సో అన్నీ కరెక్ట్‌గా ఉంటే ఇక్కడ ప్రొసీడ్ టు సబ్మిట్ అప్లికేషన్ ఫార్మ్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు నెక్స్ట్ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ హైర్ యాక్సెప్ట్ అనేది చేసేయండి. సో ఇక్కడైతే యెస్ అయితే చేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ డూ యూ వాంట్ టు ప్రొసీడ్ పేమెంట్ అయితే ఇక్కడైతే యెస్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంది కదా! సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు అప్లికేషన్ ఫార్మ్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా అయితే అండర్‌స్టూడ్ కేటగిరీ వాళ్ళకైతే నెక్స్ట్ అనేది పేమెంట్ అనేది ఉంటుంది. సో పెండింగ్ అనేది. సో పేమెంట్ ఏ విధంగా చేయాలో మీకైతే ఇప్పుడైతే చెప్తాను. సో మీరు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఎటువంటి ఫీజ్ లేదు కాబట్టి ఇక్కడ నుండి అయితే మీరు
ఈ యొక్క ప్రింట్ అనేది తీసుకోండి. సో ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేస్తే మనకు ఈ విధంగా అయితే ఫామ్ ప్రింట్ అనేది వచ్చేస్తుంది. సో ఎప్పుడైనా ఫ్యూచర్ యూస్ కోసం దీన్ని అయితే ప్రింట్ అయితే తీసుకోండి. సో తీసుకున్న తర్వాత ఇక్కడైతే సేవ్ అనేది చేసుకోండి మీ యొక్క ఫైల్‌లో. చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుండి అయితే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఫీజు లేకుండా అప్లికేషన్ అయితే అయిపోయింది కదా. సో ఒకవేళ అన్‌రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే ఏ విధంగా అయితే చేయాలంటే మీకైతే డైరెక్ట్‌గా పేమెంట్ లింక్ అనేది ఇచ్చేస్తాను. సో వాళ్ళు ఆల్రెడీ అయితే మనకు నోటిఫికేషన్‌లో వాళ్ళు ఇక్కడ పేమెంట్ లింక్ అనేది ఇచ్చారు. సో దీని మీద క్లిక్ చేసేస్తే మనకు ఈ విధంగా అయితే పేమెంట్ లింక్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడైతే పేమెంట్ కేటగిరీ వచ్చేసి ఇక్కడైతే మనకు నాన్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ హైదరాబాద్ యూనిట్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేస్తే మనకు ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత మీ యొక్క నేమ్, తర్వాత ఇక్కడ మీ యొక్క కేటగిరీ, తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క మనీ అనేది ఆటోమేటిక్గా అనేది చూపెడుతుంది. తర్వాత ఇక్కడ రిమార్క్ వచ్చేసి సేమ్ యాస్టేజ్గా 295 అనేది ఇక్కడైతే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడైతే ఇండివిజువల్ అయితే ఉండని, తర్వాత సేమ్ యాస్టేజ్గా మీ యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ హైయర్ రీడ్ అగ్రీ అని చేసిన తర్వాత ఇక్కడైతే ఈ యొక్క క్యాప్చర్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడైతే నెక్స్ట్ మీద క్లిక్ చేసేస్తే మనకు నెక్స్ట్ అనేది మనకు సంబంధించిన ఇక్కడైతే వెరిఫై పేమెంట్ చెప్తుంది. వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ పేమెంట్ మీద క్లిక్ చేసేయండి. కంప్లీట్ చేసిన తర్వాత ప్రింట్ రిసిప్ట్ అనేది చూసుకోవచ్చు. సో ఇక్కడ నుండి అయితే ఈ విధంగా అయితే పేమెంట్ సంబంధించిన పేమెంట్ అనేది ఈ విధంగా అయితే చేసుకోండి. సో మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఎప్పుడైనా మీకు డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఈ విధంగా అయితే మనకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌కి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అనేది ఈ విధంగా అయితే చేయండి. సో ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.